అందరికీ అందుబాటులో ఉండి అందరికీ నేనున్నాను అని చెప్పని అందరి సమస్యలు సానుకూలంగా విని ఓపికగా విని అందరికీ తల్లో నాలుగులాగా ఉండేటటువంటి నేత వివేకానంద రెడ్డి గారు. ఆయన సాదాసీదాగా ఎంత పెద్ద నాయకులకి పినతండ్రిగా ఉన్నా సోదరుడిగా ఉన్నా ఆయన మాత్రం ఎక్కడ కూడా భేషజాలు లేకుండా అందరితో కలివిడిగా ఉంటూ మరియు నీతి నిజాయితీలకి మారుపేరుగా కూడా మనం ఆయన్ని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే మన జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్ని ప్రలోభాలు పెట్టి ఆయన్ని ఓడగొట్టాలని చెప్పిన ప్రయత్నం చేసిందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన శాసన మండలికి చేసిన, పార్లమెంటు చేసిన, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అందరినీ మెప్పించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఆ కుటుంబానికి కూడా తీరని లోటు. వివేకానంద రెడ్డి గారి మరణం ఈరోజు వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో క్రియాశీలకంగా ప్రజలకి సాదాసీదాగా ప్రజల యొక్క సమస్యల్ని నిరంతరం కూడా పరిష్కారం కోసమే ఎంతో అహర్నిశలు కృషి పడుతూ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు అనుకుంటే అది ఆలోచించుకోవడానికే కష్టమైన పరిస్థితి. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటున్నాను.